బాసర సరస్వతీ దేవి ఆలయం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో గోదావరి నదీ తీరంలో ఉన్న పవిత్ర క్షేత్రం బాసర. ఇది శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం గల ప్రాచీన స్థలం. బాసర దేవస్థానం దక్షిణ భారతదేశంలో బాలలకు అక్షరాభ్యాసం ప్రారంభించే ప్రముఖ దేవాలయాలలో ఒకటి. ఇక్కడి దేవత సరస్వతీమాత గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం చరిత్రను, ప్రాచీనతను, తాత్వికతను వివరిస్తూ మీకు ఈ విశిష్టమైన కథను అందిస్తున్నాను. బాసర క్షేత్రానికి సంబంధించిన కథలు అనేకం ఉన్నా ముఖ్యంగా ఒకటి చాలా ప్రసిద్ధి పొందింది. శతయుగంలో జరిగిన ఈ కథలో వేదవ్యాస మహర్షి ప్రధాన పాత్రధారి. మహాభారత కంప్లీషన్ తరువాత వేదవ్యాసుడు శాంతియుతమైన ప్రదేశాన్ని వెదుకుతూ బాసర ప్రాంతానికి వచ్చారు. ఆయన గోదావరి నదీ తీరాన్ని చూసి ఎంతో ఆకర్షితుడయ్యారు. అక్కడ తపస్సు చేసేందుకు తగిన స్థలంగా భావించారు. ఆ సమయంలో ఈ ప్రాంతం వయాసపురం, వ్యాసాపురం అని పిలవబడేదని చెబుతారు. కాలక్రమేణా ఇది బాసర గా మారిపోయింది. బాసర అనే పేరు బాజిరావు అనే మరాఠా ప్రభుత్వాధికారి పేరు నుంచి వచ్చిందని కూడా ఒక కథనం ఉంది. కాని ప్రాచీన పురాణగాథ ప్రకారం వయాసపురం అనే పేరు హిందూ ధార్మిక గ్రంథాలలో ప్రస్తావన పొందింది. దేవతా విగ్రహాల స్థాపన. వేదవ్యాసుడు తన తపస్సులో భాగంగా 3 ముఖ్య దేవతల విగ్రహాలను మట్టితో చేసి ప్రతిష్ఠించాడని చెబుతారు. అవి: 1 శ్రీ జ్ఞాన సరస్వతీదేవి, విద్యాదేవత. 2 శ్రీ లక్ష్మీదేవి, ఐశ్వర్యదాయిని. 3 శ్రీ కాళీమాత, శక్తి స్వరూపిణి. ఈ 3 దేవతలను ఒకే స్థలంలో స్థాపించి వాటికి నిత్య పూజలు చేయడం మొదలుపెట్టారు. కాలానుగుణంగా ఈ స్థలానికి పవిత్రత, మహత్యం పెరిగింది. ఇది విద్యాభ్యాసం కోసం పుట్టిన పిల్లల మొదటి పాఠశాలగా మారింది. మన తెలుగు కుటుంబాల్లో ప్రత్యేకంగా బాసర దేవాలయాన్ని పిల్లల అక్షరాభ్యాసానికి అత్యంత శుభమైన ప్రదేశంగా భావిస్తారు. అక్షరాభ్యాసం విశిష్టత. బాలబాలికలు ఈ ఆలయానికి తీసుకువచ్చి ఓం నమః శివాయ, ఓం శ్రీ సరస్వత్యై నమః వంటి మంత్రాలను బొమ్మల మీద బియ్యంతో రాసి విద్య ప్రారంభిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యలో శుభారంభం జరగాలని ఆకాంక్షిస్తూ సరస్వతీమాతను ప్రార్థిస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో అక్షరాభ్యాసం చేయించుకుంటే పిల్లలు తెలివిగా, శ్రద్ధగా చదువుతారని నమ్మకం ఉంది. ఆలయ నిర్మాణం. ప్రస్తుత దేవాలయ నిర్మాణం చాలా కాలం క్రితం ప్రారంభమైనదిగా భావించబడుతోంది. ఖచ్చితమైన నిర్మాణ సంవత్సరం తెలియకపోయినా చాళుక్యుల కాలంలో నిర్మించబడి ఉండొచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. తరువాత కాలంలో కాకతీయులు, నిజాం పరిపాలనలో కూడా ఈ ఆలయానికి మద్దతు లభించింది. బాసరలో ప్రత్యేక ఉత్సవాలు. వసంత పంచమి, సరస్వతీ పూజకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ రోజు లక్షలాది మంది భక్తులు బాసర వచ్చి అమ్మవారిని దర్శిస్తారు. పసిపిల్లల అక్షరాభ్యాసం అత్యధికంగా ఈ రోజు జరుగుతుంది. నవరాత్రులు 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాల్లో ఆరాధించడం జరుగుతుంది. శరన్నవరాత్రులు, దసరా, దీపావళి వంటి పండుగలలో ఆలయం ఎంతో విశిష్టతతో అలంకరించబడుతుంది. ఆలయ నిత్య పూజలు. ప్రతిరోజూ సుబ్రహ్మణ్య యాగాలు, సహస్రనామార్చన, సరస్వతీ అష్టోత్తర పూజలు, వేదపారాయణాలు ఆలయంలో నిర్వహించబడుతుంటాయి. భక్తులు స్వర్ణపుష్పార్చన, నవగ్రహ పూజలు కూడా చేయించుకోవచ్చు. విద్యార్థులు తమ విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమార్చన, చాకలెత్తు సేవ లను చేయిస్తారు. బాసర ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాలు. బాసర పర్యాటక క్షేత్రంగా కూడా గుర్తింపు పొందింది. ఇది నైజామాబాద్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున గల అత్యంత ఆహ్లాదకరమైన ప్రాంతం. చుట్టూ కొండలు, వనాలు ఉన్న ఈ ప్రాంతం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. గోదావరి నది ఇక్కడ అలలతో పరవశంగా ప్రవహిస్తుంది. నదీ తీరాన కూర్చుని ధ్యానం చేయడము, పూజలతో కూడిన పర్వదినాల వేడుకలు భక్తులను ఆకర్షిస్తాయి. బాసర సరస్వతీమాత ఆలయం విద్య, జ్ఞానం, శ్రద్ధల సంకేతంగా నిలుస్తుంది. ఈ దేవాలయం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనే శ్లోకానికి అనువైన ఉదాహరణ. అమ్మవారి ఆశీర్వాదంతో విద్యార్థులు ఏ రంగంలోనైనా చక్కగా ఎదుగుతారు. ఇక్కడ విద్యార్థులు సత్పథంలో సాగాలని ఆశించే తల్లిదండ్రులు
గురువులు అమ్మవారిని నిత్యం ప్రార్థిస్తుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.